హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. ఇప్పుడు మనం ఉన్నది రమణ మహర్షి వారి ఆశ్రమం. చాలా మంది తెలియకుండా ఇంతకు ముందు టైమింగ్స్ అనుకుని ఇక్కడికి వస్తూ ఉన్నారు. కానీ కరోనా తర్వాత ఇక్కడ టైమింగ్స్ అయితే మార్చారు. ఉదయం 5:30 నుంచి 11 వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8:30 వరకు మాత్రమే ఈ యొక్క రమణాశ్రమం తెరిచి ఉంటుంది. ఎవరైనా అరుణాచలం రావాలి అనుకుంటే ఈ యొక్క టైమింగ్స్ చూసుకుని రమణ మహర్షి వారి ఆశ్రమానికి అయితే రండి. నేను కూడా ఈ టైమింగ్స్ తెలియక ఆశ్రమం క్లోజ్ చేసి ఉన్నప్పుడైతే వచ్చాను. మీ అందరూ అలా ఇబ్బంది పడకుండా మీ అందరి కోసం ముందుగా ఈ యొక్క టైమింగ్స్ అయితే చెప్తూ ఉన్నాను. మనం ముందుగా రమణ మహర్షి వారి ఆశ్రమంలోకి వెళ్ళిన వెంటనే మనకి ఈ బుక్ షాప్ అయితే కనబడుతుంది. ఇక్కడ రమణ మహర్షి వారి పుస్తకాలు, అలాగే జీవిత చరిత్ర మరియు ఆయన ఐడియాలజీతో ఉండే పుస్తకాలన్నీ కూడా ఇక్కడ మనకు లభిస్తాయి. రమణ మహర్షి వారి జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సాంప్రదాయం సృష్టించడం కోసం పుస్తకాలు రాయడం ఎక్కువగా చేసేవారు కాదని చెప్తూ ఉంటారు. ఇక్కడున్న పుస్తకాలు చాలా వరకు కూడా స్వామివారి యొక్క భక్తులు స్వామివారిని ఏవైతే ప్రశ్నలు అడిగారో దానికి రమణ మహర్షి వారు ఇచ్చిన సమాధానాలను బట్టి స్వామివారి యొక్క భక్తులు చాలా పుస్తకాలు అయితే రాశారు. రమణ మహర్షి వారు 1879 డిసెంబర్ 30న సుందరం అలగమ్మాల్ అనే దంపతులకు తిరుచూరులో జన్మించారు. రమణ మహర్షి వారి అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. 16 సంవత్సరాల వయసులో స్వామివారికి మోక్షం కలిగి అరుణాచలం అయితే వచ్చేశారు. స్వామివారి చిన్న వయసులో అరుణాచలం వచ్చాక స్కందాశ్రమంలో అయితే పెరిగారని చెప్తూ ఉంటారు. స్వామివారి యొక్క తల్లిగారు అలగమ్మాల్ గారు శివైక్యం చెందిన తర్వాత ఈ యొక్క రమణ మహర్షి ఆశ్రమాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది స్వామివారి యొక్క ఏకశిలా విగ్రహం. ఈ ఫోటోలో ఉన్న ఆవిడే స్వామివారి యొక్క తల్లి అయినటువంటి అలగమ్మాల్ గారు. ఈ యొక్క శివాలయాన్ని స్వామివారి యొక్క తల్లిగారి సమాధి మీద అయితే నిర్మించారు. ఈ శివాలయాన్ని మాతృభూతేశ్వరాలయం అని పిలుస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో కావ్యకంటక గణపతి మునిగా ప్రసిద్ధి చెందిన అయ్యల స్వామియాజులు గణపతి శాస్త్రి గారు రమణ మహర్షి వారిని 1970లో కలవడానికి వచ్చినప్పుడు రమణ మహర్షి వారి గురించి తెలుసుకుని స్వామివారిని భగవాన్ రమణ మహర్షి అని పిలిచారంట. అప్పటి నుంచి ఈ పేరు ప్రసిద్ధి చెందింది. స్వామివారు మనుషులతోనే కాకుండా జంతువులతో కూడా ప్రేమాభిమానాలతో ఉండేవారంట. స్వామివారి యొక్క ఆశ్రమంలో అనేక రకాలైన సమాధులు ఉంటాయి. ఇప్పుడు మనం వాటిలో కొన్ని చూద్దాం. ఈ యొక్క గోవుని లక్ష్మి అని పిలుస్తూ ఉండేవారంట స్వామివారు. స్వామివారికి ఈ గోవు అంటే చాలా ఇష్టం. ఇగోండి, ఈ ఫోటోలో మనం చూడొచ్చు. ఈ యొక్క గోవుకి స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఇంకొన్ని జంతువులకు స్వామివారు అయితే మోక్షాన్ని ప్రసాదించారు. ఈ కుక్క పేరు జాకి అని స్వామివారు పిలిచేవారంట. అలాగే ఈ యొక్క జింక పేరు వల్లి, అలాగే ఈ యొక్క కాకికి కూడా స్వామివారు మోక్షాన్ని ప్రసాదించారు. స్వామివారు మోక్షాన్ని ప్రసాదించిన జంతువులకు ఈ ఆశ్రమంలోనే సమాధులు అయితే ఉంటాయి. ఈ ఆశ్రమంలో మనం నిశ్శబ్దంగా ఉండాలి. ఫోన్లు మాట్లాడడం, అలాగే ఎక్కువగా అరిచినట్టు మాట్లాడడం చేయకూడదు. ఇప్పుడు మనం ధ్యానం చేసే రూమ్లో అయితే ఉన్నాం. ఇక్కడ స్వామివారు కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం స్వామివారి సమాధిని అయితే చూద్దాం. 1948లో స్వామివారి యొక్క చేతి మీద ఒక చిన్న పుండు పుట్టిందంట. 1949లో వైద్యులు చికిత్స చేసినప్పటికీ కూడా తగ్గలేదు. ఎన్నిసార్లు వైద్యం చేసినప్పటికీ ఆ పుండేమో తగ్గట్లేదంట. స్వామివారు ఆఖరికి వైద్యం చేసుకోకుండా 1950లో ఏప్రిల్ 14వ తారీఖున శరీరాన్ని విడిచిపెట్టి ఒక వెలుగుతూ ఉన్న దీపంలో భక్తులందరికీ కనిపిస్తూ ఆ యొక్క అరుణగిరిలో అయితే కలిసిపోయారంట. స్వామివారు ఆఖరిగా భక్తులకు నా శరీరం మాత్రమే వెళ్ళిపోతుంది, నేను మాత్రం ఇక్కడే ఉంటానని చెప్పారంట. ఇప్పుడు మనం అరుణాచలంలో అవధూతగా పిలువబడే టోపీ అమ్మవారి గురించి తెలుసుకుందాం. టోపీ అమ్మని కన్యాకుమారిలో ఫలని అమ్మ, మరియమ్మ అని పిలిచేవారంట. ఈవిడ ఇప్పటికే 11,000 సార్లు గిరి ప్రదక్షిణ చేశారని చెప్తూ ఉంటారు. తాగిన టీ కప్పు కానీ, విసిరేసిన పళ్ళు కానీ ఏవి ఇచ్చినా భక్తులు ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. మరిమారనయ భక్తుడికి కిడ్నీ సమస్య ఉంటే ఈ యొక్క టోపీ అమ్మవారి దగ్గరికి వస్తే టోపీ అమ్మవారి అనుగ్రహంతో ఆ కిడ్నీ సమస్య తొలగిపోయిందని చెప్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తే మణిమారన్. ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న బావిని చూద్దాం. ఈ బావిని పాపాలు తొలగించే తీర్థం అని పిలుస్తూ ఉంటారు. ఒకనొక సమయంలో రమణ మహర్షి ఆశ్రమంలో నీళ్లు లేకపోతే అందరూ స్వామివారి దగ్గరికి వెళ్ళి చెప్పారంట. అప్పుడు స్వామివారి పక్కన ఉన్న 2 రాళ్ళు తీస్తే నీళ్లు వచ్చాయంట. ఈ బావిని అఘశమన తీర్థం అని పిలుస్తూ ఉంటారు. ఆశ్రమంలో ఎవరైతే రూమ్ తీసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ భోజనం పెడతారు. ఇక్కడ రూమ్ దొరకడం కూడా చాలా కష్టం. సాక్షాత్ రమణ మహర్షి వారే ఇక్కడ కూర్చుని భోజనం చేశారంట. ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్తే మనకి స్కందాశ్రమం, విరూపాక్ష ఆశ్రమం వస్తాయి. ఇక్కడ మనం స్వామివారు వాడినటువంటి కొన్ని వస్తువులు అయితే చూడొచ్చు.
అలాగే ఇక్కడ అనేక రకాలైన జంతువులు, నెమళ్ళు, కోతులు, ఆవులు, కుక్కలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఆశ్రమంలో వేద పాఠశాల కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న సమాధి రమణ మహర్షి వారి తమ్ముడు నిరంజనానంద స్వామి వారిది. ఈ యొక్క రమణ మహర్షి ఆశ్రమం నిర్మాణంలో నిరంజనానంద స్వామి వారు ముఖ్య పాత్రనైతే పోషించారు. ఈ యొక్క రమణ మహర్షి వారి ఆశ్రమంలో మనం ముఖ్యంగా నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడకుండా ధ్యానం చేసుకోవడం కోసం మాత్రమే రమణ మహర్షి వారి ఆశ్రమానికి ఎక్కువగా విదేశీయులు అలాగే భారతీయులు వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఈ కోతులు ఎంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయో. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని అడగరు. మనం వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. తర్వాత అత్యంత ముఖ్యమైన అరుణాచలేశ్వర స్వామి కోవెల వీడియో అయితే వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.